రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే రైతు తన భార్య, 2 పిల్లలతో జీవించేవాడు. అతనికి వ్యవసాయం పట్ల అపారమైన అభిమానం. తన నాన్న నుంచి వచ్చిన కొన్ని ఎకరాల భూమిని ప్రేమగా సాగుచేసుకుంటూ, సహజమైన పద్ధతుల్లో పండ్లు, కూరగాయలు, ధాన్యాన్ని పండించేవాడు. రోజూ తెల్లవారుజమున పొలానికి వెళ్ళేవాడు. ఒక సంవత్సరం కరువు దెబ్బతీయగా, రామయ్య పొలం ఎండిపోయింది. చింతతో అతని హృదయం మండిపోయింది. అప్పుల బాధ ఎక్కువైంది. మరుసటి ఏడాది వరదలు వచ్చి, అన్నీ నేలమట్టం చేశాయి. అప్పుల భారంతో అతని నిద్రపోయింది. కొన్ని రోజులు తిండిలేక పిల్లలు ఏడవడం చూసి, అతని మనసు చింతతో మునిగిపోయింది. ఇక ఏమి చేయాలి అని ఆలోచించేప్పటికీ, ఒకరోజు అతని భార్య, లక్ష్మి, ఒక మాట చెప్పింది. మనిషి శ్రమించటం మానేస్తేనే ఓడిపోతాడు, పోరాడితే గెలుస్తాడు. ఆ మాటలు అతనికి బలాన్ని ఇచ్చాయి. మళ్లీ రైతు సంఘం